ఆలోచిస్తాను. పోనీ ఈ మాట పోతాం, తెలుగుదేశం దగ్గరికి వెళ్దాం, మీరేనారు ఫస్ట్లో నేను తెలుగుదేశంతో అలా ఏమైనా ఇచ్చారేమో కనుక్కోండి. ఎవరు సార్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను విశ్లేషకుడిని, అందులో రైట్ ఏంటో రాంగ్ ఏంటో నేను చెప్పమని నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజలు. కానీ పార్టీ నాకెందుకు ఇస్తుంది? అరే తప్పు చేసిన రైట్ చెప్పరా అంటే నా ఇంటిగ్రిటీ నా మొగానికి ఒకటి ఏడుస్తుంది కదా. ఇప్పుడు నేను చదువుకున్న చదువు, నేను పనిచేసిన విధానం అవన్నీ వదులుకొని ఇందులోకి వచ్చా. ఐ యూస్ టు లివ్ మై లైఫ్ విత్ ద కింగ్ సైజ్. ఎందుకు రావాల్సి వచ్చిందండి? నేను రిటైర్ అయ్యానండి. నేను బై ప్రొఫెషన్ చార్ట్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ని. నెక్స్ట్ నేను లా చదువుకున్నాను, జర్నలిజం చదివాను. ప్రతి ఒక్కడికి ఒక బ్రేక్ అయినా ఉంటుంది. నేను ఎప్పుడు నా కెరియర్ నేను చాలా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. 30 years కన్నా ఎవడ పని చేసేస్తారండి, నాకు అర్థం కాదు. ఇంకా మధ్య హెడ్ ఆఫ్ ఎనీథింగ్. ఫైనాన్షియల్గా కేఎస్ ప్రసాద్ వెల్ సెటిల్డా? నేను ఎవడ మీద ఈరోజు దాకా ఆధారపడ్డా. జనరల్గా మీది ఎవరికి తెలియదు కదా. నేను వెల్ సెటిల్డ్, నాకేం ప్రాబ్లం, ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు. నాకున్నది నేను మా ఆవిడే, నాకు పిల్లలు లేరు. ఓకే. పిల్లలు వద్దనుకున్నాం మేము. వీ టేకెన్ ఎ రిగ్రెస్ స్టాండ్ అన్నట్టు. మా వైఫ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అయింది. తదనంతరం కూడా మేము అసలు బిఫోర్ మ్యారేజ్ మా ఇద్దరు స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. బోత్ ఆర్ యూనివర్సిటీ మేట్స్. మనం దేశానికి జనాభా ఇచ్చే బదులు మనం జనాభాకి ఏమైనా ఉపయోగపడతాం అన్న కాన్సెప్ట్లో ఉన్నాం. మా చేత నేను చేస్తున్నాను, అది వేరే సంగతి. అది ఐ డోంట్ వాంట్ టు క్లెయిమ్ ఎనీథింగ్ ఆఫ్ దట్. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇవాళ సమాజానికి ఏమైనా చేద్దామన్న తాపత్రయంలో మొదలెట్టిన ఇది తప్ప నేను ఎక్కడ ఏమీ ఇదేవలేదు. నా ఫస్ట్ ఛానల్ కూడా నేను TV5 నాకు మూర్తి అవకాశం ఇచ్చాడు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ హిమ్. ఊరికే మనం అందరికీ చెప్పడం కదా, నువ్వు వచ్చి మాట్లాడు, కెమెరా ముందు మాట్లాడితే తెలుస్తూ మాట్లాడలేమన్నాడు. అక్కడి నుంచి నేను మాట్లాడడం ఆగలేదు. నాకు ఒకటే చెప్తున్నాను, నేను నా వర్క్ సంబంధించిన విషయంలో ఐఎమ్ ఫైనాన్షియలీ ఆఫ్. నేను నా ఎవరి మీద ఐఎమ్ నాట్ ఎ పారాసైట్. నా లైఫ్ నాకు ఇక్కడి నుంచి ఇంకొక 20 ఏళ్ళు కూడా నేను ఏ పని చేయకుండా నేను బతకగలను. నేను ఆ రిసోర్సెస్ ఏర్పాటు చేసుకునే ఉన్నాను, దీంట్లోకి వచ్చా. కానీ కొన్ని ఇనిషియల్ డేస్లో కొంతమందితో మోసపోయాం, అది వేరే సంగతి. కానీ తప్పదు, అది మంచితనానికి ఎప్పుడైనా టెంకు జల్లలో పడతాయి, మీకు తెలియదు. అంటే వైఎస్ఆర్సీపీది ఎక్కడో ఏదో జరిగింది, అప్పుడే మీరు ఇంత సీరియస్గా బయటికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంకా నేను వెళ్ళను, ఆ ఛానల్కి వెళ్ళను. నేను చెప్తున్నది, నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నేను తపేలా ఛానల్ అన్న ఒక సెట్ ఆఫ్ ఛానల్స్ నేను అంటే ఆ ఒక్క మాట ఆయన అన్న, ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్న మాటకి మీరు రియలైజ్ అయిపోయి వెంటనే ఇంకొద్దు అని డిసైడ్ అయిపోతారా? పెట్టుకున్న ట్రావెల్ మనకు సిగ్గక్కర్లేదా? సొంతంగా సిగ్గుపడడం రావాలి కదా. ఎలా అనుకుంటున్నా చాలా మంది మిమ్మల్ని తిట్టిన సందర్భాలు అది వేరండి. మనకి ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవడం, ప్రతిదానికి ఒక థియరీ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. థియరీతో కన్విన్స్ చేసినోడు ఈజ్ గ్రేట్ ఆల్వేస్. తప్పులు ఇస్తారండి, ప్రతి ఒక్కటి తప్పులు ఇస్తాడు. కానీ తప్పులోంచి రియలైజేషన్ తెప్పించినోడే గ్రేటెస్ట్ జర్నలిస్ట్. దాన్ని అనౌన్స్ చేయవలసిన అవసరం ఏమన్నా? అనౌన్స్ చేయకపోతే అంతటా మీరు మారిపోయి జనరల్గా నేను న్యూట్రల్గా ఉంటానంటే అయిపోయింది కదా. పబ్లిక్గా చెప్పడానికి రీజన్ ఏంటి? అప్పుడే వస్తుంది కదా కాంట్రడిక్షన్. ఇప్పుడు నేను చెప్పలేదు అనుకోండి, నా గతంలో తెప్పలచనాలతో జరిగింది నాకు తెలుసు, మనం చెప్పండి నేను ప్రికాషన్ తీసుకున్నా. ఇప్పుడు ఎప్పుడైనా మనకు అక్కడొక్కలు తినే పైకి వస్తాం కదా సార్. ఇక్కడ జరిగింది ఏదో మనకు తెలిసినప్పుడు అక్కడ జరగబోయేది ఊహించుకుండా ఉన్నాం కదా. ఏమన్నా ఫోన్లు వచ్చినాయా? ఎక్కడి నుంచి? ఏంటి ఇలా పెట్టావు, అవసరమే వచ్చింది. నేను ఎవడికి సమాధానం చెప్పాలి, నేను ఇప్పటికే ఆన్సర్ పరిచయాలు ఉంటాయి కదా. ఉన్నాయి, ఎవరు నన్ను అడగలేదు. నోబడీ ఈస్ క్వశ్చన్. నన్ను అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగలేదు. ఎందుకు ఇలా చేసావని కూడా అలా ఎవరు అడగరండి. అదే ఎందుకు ఈ మెసేజ్ ఇవ్వాల్సి వచ్చింది, నీకు నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే నేను అంటే నీ వల్ల మేమేమైనా బతుకుతున్నావా నువ్వు అనుకుంటున్నావా అని అలా ఏమైనా మాట్లాడారా? అలా ఎందుకు అనుకుంటారు? అలా అనుకుంటే ఇంకా వేరేగా ఉంటుంది. అంటే కొంతమంది ఉంటారు కదా, ఎవరు అనరండి, అందరికీ అందరి విషయాలు తెలుసు. ఒక్కరు కూడా ఎవరో ఫోన్ చేయలేదు. నాకు అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. సరే ఇప్పుడేంటి, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నాను? న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉంటే, జర్నలిస్ట్ న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉంటే అటు పడితే రావాలి, ఇటు పడతాయి, పడకుండా ఉండవు. తప్పు తప్పే, రైటే. ఒక ఆబ్లిగేషన్ భుజాల మీద ఉన్నట్టుగా మనం ఎన్నాళ్ళు నటించుకోవాల్సి వచ్చింది. మనం అడ్వాన్స్ చేస్తా ఇటు వైఎస్ఆర్సీపీ కమ్ముడు పేడు వైఎస్ఆర్సీపీ, ఈ అభియోగాలు ఉండవు కదా. ఇంకా నాకు ఇది మీకు నాకు బాగా తెలుసు. నన్ను చాలా ఏళ్ళు బట్టి నన్ను భరిస్తున్నారు మీరు. నేను ఈ 2.5 సంవత్సరాలు సాక్షికి వెళ్ళిన తర్వాత కదా మొదలైంది నాకు ఈ దుకాణం, అంత మునుపు లేదు కదా. అది మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అవునా అనేది మరి రాసినప్పుడు ఆ మాట చెప్తే మీరు సజెస్ట్ చేయాలి నాకు. జనసేన పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎప్పుడో ఏదో విన్నట్టున్నాడు ఎక్కడో, లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సందర్భాల్లో అన్నాను, అది కరెక్ట్ కాదు అన్నట్టుగా. అలా అండి, నేను అన్నది ఏంటంటే నాకు ఈ రోజు దాకా ఇంత సోషల్ మీడియాలో బొంబాడింగ్ నాకు జనసేన నుంచి ఇప్పటిదాకా జరగలేదని చెప్పాను. అవునా? నిజం, ఆ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి. నేను ఎంత క్రిటిసైజ్ చేస్తాను మీకు తెలియదు. బట్ నాకు ఒక్కడు కూడా ఫోన్ చేసి తిట్టినోడు లేడు, మెసేజ్లతో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా లేరు.
ఆ విషయంలో నేను వాళ్ళకి రుణపడే ఉంటాను. సో జనసేన నుంచి ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడూ లేదు సార్. టీడీపీనే ఆ హ్యాండిల్స్ నుంచేనా? ఆర్మెన్స్ అవుతుంది. ఎందుకంటారు జనసేన నుంచి ఏమనిపిస్తుంటుంది మీకు? మీరు కూడా పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో మాట్లాడడం, ఏం చేస్తాడులే, అది ఇది అది అని మాట్లాడిన సందర్భాలు నేను ఒకటి చెప్తాను సార్, జర్నలిస్ట్ అన్నవాడు క్రిటిసైజ్ చేస్తాడు, క్రిటిక్స్